రేపు మన యొక్క అపోస్తలిక పీఠాధిపతుల ద్వారా మీ యొక్క సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. హలో హలో మైక్ చెక్. హలో మైక్ చెక్. హలో హలో చెక్. హలో మైక్ చెక్. హలో హలో మైక్ చెక్. ఓకే. కాపరి పిలుపు. భయపడకుము, నిన్ను విమోచించినది నేనే. నేను నిన్ను పేరు పెట్టి పిలిచితిని, నీవు నా వాడవు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, 2024 సంవత్సరాల క్రితం క్రీస్తు ప్రభు తన యొక్క శిలువ మరణము ద్వారా, తన యొక్క రక్తము ద్వారా కథోలిక శ్రీసభను స్థాపించి ఉన్నారు. అటువంటి శ్రీసభకు ఎన్నో ఒడిదుడుకులు, అలజడులు వచ్చినప్పటికీ కూడా అన్నిటినీ ఎదుర్కొని నిలబడగలిగింది. అలాగే ఈ భూమి మీద కథోలిక శ్రీసభ మాత్రమే ఈ ఆధునిక ప్రపంచంలోని నైతిక విలువలను కాపాడుతూ వస్తుంది. అటువంటి శ్రీసభ యొక్క నైతిక విలువలను ప్రాపంచిక వ్యవహారాలు మరియు కృత్రిమ మేధస్సు ప్రమాదంలో పడివేస్తూ ఉన్నాయి. ఇటువంటి ఒడిదుడుకులు వస్తున్నప్పటికీ కూడా గురువు కథోలిక శ్రీసభను తన భుజస్కంధాలపై మోస్తూ ఈ శ్రీసభను కాపాడుటలో ముఖ్య పాత్రను పోషిస్తూ ఉన్నారు. గురువు మాత్రమే ఈ భూప్రపంచంపై క్రీస్తు ప్రేమ కరుణలను ఈ మానవాళికి అందించగలడు. ఒక గురువు దైవ ప్రజల బాధలను విని భరించాలి. కానీ అతని బాధలను భరించి వ్యాధులను భరించడానికి ఏ ప్రజలు కూడా ముందుకు రావట్లేదు, ఎవరూ ఉండరు. అందుకే ఈ ప్రస్తుత సమాజంలో గురువుల మరణాలు ఎక్కువవుతున్నాయి. అందుకే మేమందరము పునీత యోసేపు గారు గురు విద్యాలయం వారు నేటి సమాజంలో గురువు ఎదుర్కొనే సమస్యలను కాపరి పిలుపు అనే నాటికను ప్రదర్శించడానికి మీ ముందుకు రాబోతూ ఉన్నాము. హలో పేతురు, యోహాను, యాకోబులారా, నేను అల్లంత దూరము పోయి ప్రార్థన చేసుకుని వచ్చే వరకు మీరిచ్చట కూర్చుండు. తండ్రి, నా ఆత్మ మరణ వేదనను అనుభవించుచున్నది. మీరు ఎచ్చటనే ఉండి
నాతో జాగరణ చేయుడి, జాగరణ చేయుడి. నా తండ్రి, నా ప్రభు, నా తండ్రి, ఓ నా తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్ర నా నుండి తొలగిపోని, నా నుండి తొలగిపోని. ఆయన నువ్వు నా ఇష్టము కాదు తండ్రి, చిత్తమే నెరవేరని, నీ చిత్తమే నెరవేరనివ్వు తండ్రి. తండ్రి, ప్రభు, పేతురు, యోహాను, యాకోబులారా, మీరు నాతో 1 గంట అయినను ఉండి ప్రార్థించలేకపోయితిరా? మీరు శోధనకు గురి కాకుండా మేల్కొని ప్రార్థింపుడు. ఆత్మసిద్ధమైనను దేహము దుర్బలముగానున్నది, దేహము దుర్బలము. తండ్రి, ఓ తండ్రి, నేను పానము చేసిననే తప్ప ఈ పాత్ర నా నుండి తొలగిపో సాధ్యము కాని ఎడల నీ చిత్తము నెరవేరనేమో, చిత్తము నెరవేరనేమో, నీ చిత్తము నెరవేరనేమో ప్రభు. పేతురు, యోహాను, యాకోబులారా, మీరు ఇంకను నిద్రించుచు విశ్రాంతి తీసుకొనుచున్నారా? మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబో గడియ సమీపించిన లెండు, పోదము రండు, నన్ను అప్పగించువాడు సమీపమునే ఉన్నాడు, సమీపమునే. నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో అతనే ఆయన, అతనిని పట్టి బంధింపుడు.
గాక. స్నేహితుడా, నీవు వచ్చిన పని కాను. నేను నిర్దోషి రక్తమును అప్పగించి పాపము కట్టుకుంటుని. నీవును గలిలయ నివాసియగు యేసుతో ఉన్నవాడవు కదా. నీవు చెప్పుచున్నదేమో నాకు తెలియదు. అవును, నీవు కూడా నజరేయుడగు యేసుతో ఉన్నవాడివే. ఆ మనిషిని నేను ఎరుగను. నిస్సందేహముగా నీవును అతని అనుచరులో ఒకడవు. నేను ఆ వ్యక్తిని ఎరుగను. నీవు కోడి కూయటకు ముందు ముమ్మారు నన్ను ఎరుగునని వంకెదు అని ప్రభువు చెప్పిన మాటను పేతురు జ్ఞప్తికి తెచ్చుకొని వెలుపలికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చెను. ప్రభు, వాటికన్ వార్తలకు స్వాగతం. ఈ ప్రత్యక్ష ప్రసారం. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు మీతో ఉన్నది మిస్టర్ థామస్. ఈరోజు క్రైస్తవులకు ఎంతో బాధాకరమైన రోజు. అందరి హృదయాలను కదిపే ఎంతో బాధాకరమైన వార్తను నేను ఈరోజు మీ ముందు ఉంచబోతున్నాను. ఒక కథోలిక గురువు యొక్క హఠాత్ మరణాన్ని గురించి మనందరికీ తెలియజేయడానికి ఈరోజు మన మధ్యనున్నారు మిస్టర్ ఆమోస్, మిస్టర్ జోన్స్ అండ్ మిస్టర్ జార్జ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థామస్. గురువు యొక్క మరణ వార్త వినగానే
భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ మృతి వెనుక దాగి ఉన్న నిజ నిజాలను పరిశీలించడానికి పోలీసులు మరియు క్రైస్తవ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆమోస్ అండ్ జోన్స్, ఈ కాలంలో గురువుల యొక్క మరణాల సంఖ్య అధికంగా నమోదవుతున్నాయి. కేంద్ర గణాంకాల కార్యాలయం ప్రకారం 2010లో 400 మంది గురువులు హఠాత్ మరణానికి గురయ్యారు. అది 2011 ఆ సంఖ్య 525కు పెరిగింది. ఈ మరణాలన్నీ క్రైస్తవులని దిగ్భ్రాంతికి గురి చేస్తూ అందరినీ విషాదాలలోకి నెట్టివేస్తున్నాయి. మిస్టర్ ఆమోస్ అండ్ జార్జ్, ఈ కాలంలో చాలామంది వృద్ధాప్యంలో ఉన్న గురువులు మరియు దైవ సేవను ఎంచుకునే యువతీ యువకులు ముందుకు రాలేకపోవడం వలన ప్రస్తుతం ఉన్న గురువులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఎక్కువ సమయం పనిచేయాల్సి వస్తుంది. ఒక గురువు ప్రజల యొక్క కార్యక్రమాలలో నిమగ్నమై జీవించడం వలన తన యొక్క వ్యక్తిగత మానసిక ఒత్తిళ్లకు గురి అవుతున్నారు. మీరందరూ కూడా గురువులను గురించి మంచి గణాంకాలను వెల్లడించారు. కానీ ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు వాటిని మర్చిపోనివ్వటం లేదు. ఇది దేవునికి మరియు క్రైస్తవులకు ఎంతో బాధను కలిగిస్తుంది. ప్రియమైన తండ్రి గారా, ఈ డీకన్ ఇన్నయ్య గారికి తర్ఫీదునిచ్చినటువంటి గురువుల నివేదికను బట్టి వారు గురువంతస్తుకి అర్హుడని నిర్ధారించబడినది. కావున ప్రియమైన తండ్రి గారా, డీకన్ ఇన్నయ్య గారికి గురుపట్టాభిషేకం వస్తుందిగా కోరుతున్నాను. ఇప్పుడు గురువులు, కన్యాస్త్రీలు మరియు విశ్వాసులందరూ కలిసి నూతనముగా అభిషేక్తులైనటువంటి ఫాదర్ ఇన్నయ్య గారికి చప్పట్లతో అభినందించుకుందాం. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతనంగా అభిషేక్తులైన ఫాదర్ ఇన్నయ్య గారి సన్మాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఫాదర్ ఇన్నయ్య గారు మన గ్రామంలో పుట్టి పెరిగి గురువుగా అభిషేక్తుడై మన ముందుకు రావడం మనకెంతో గర్వకారణం. ఫాదర్ ఇన్నయ్య గారు 22 జనవరి 1995 సంవత్సరంలో పుణ్య దంపతులైన
జోజి మరియమ్మలకు జన్మించి ఉన్నారు. తన గురు తర్పీదు మొట్టమొదటిగా పునీత ఆమ్రోస్ గురు విద్యాలయం నూజువీడులో 3 సంవత్సరాల పాటు తర్పీదు పొంది ఉన్నారు. తదనంతరం 3 సంవత్సరాల పాటు తత్వశాస్త్రం మరియు 4 సంవత్సరాల పాటు దైవశాస్త్రం పునీత యోహాను ప్రాంతీయ గురు విద్యాలయంలో తర్పీదు పొంది ఈరోజు మన మధ్య ఓ గురువుగా అభిషక్తుడుగా మన మధ్యకు రావడం మనకెంతో గర్వకారణం. అందరూ చప్పట్లు కొట్టి నూతన గురువులను మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. మన మధ్యలో ఉన్న మన నియోజకవర్గ ఎమ్మెల్యే రాజారెడ్డి గారు మన నూతన గురువును శాల్వాతో సన్మానించవలసిందిగా కోరుచున్నాను. అందరూ చప్పట్లు కొడుతూ ఫాదర్ గారిని సన్మానించుకుందాం. అదేవిధంగా మన గ్రామ సర్పంచ్ అయినటువంటి సర్పంచ్ గారు మన నూతన గురువును బొకే ఇచ్చి గురువును అభినందించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఇక్కడికి విచ్చేసిన గురువులకు, కన్యాస్త్రీలకు మరియు మీ అందరికీ నా అభివందనములు. మన గ్రామం నుంచి నూతనంగా అభిషక్తులైన ఫాదర్ ఇన్నయ్య గారికి నా శుభాభివందనములు. ఆయన గురుతర్పీదులో ఎంతో శ్రమనించి మరియు ఆయన ఎన్నో అవధూకాలను వాటన్నిటిని జయించి తన గురుత్వ జీవితంలో ముందుండి మరి ఈరోజు మన గ్రామంలో ఆయన అభిషక్తులై మన మధ్యలో తన మొదటి పూజను సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ అందరికీ మరి ఫాదర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఫాదర్ గారికి, ఫాదర్ గారి కుటుంబానికి నా శుభాభివందనములు. ఈ ఆనంద పర్వదినమున మన మధ్యలోకి వస్తున్నారు కర్ణగిరి విచారణలోని బాలికలు తమ యొక్క నృత్యంతో మనలందరినీ అలరింపచేయడానికి, ఆనందింపచేయడానికి. అందరూ చప్పట్లు కొట్టి చిన్నారులను ఆహ్వానించుకుందాం. నూతన మహాదయను నను గణించెను. యెహోవ నా మొరలాలించెను, తన మహాదయను నను
గణించెను తన మహోదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను. అనీతి వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను. వినూత్న యత్నమిదను నీయెన్నడు కనన్వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొరలాలించెను తన మహోదయను నన్ను గణించెను. విలాపములకు చిరినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను. విలాపములకు చిరినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపైకి లాగినను సుఖ కళావళుల్ మనసులోన నిలిపెను. యెహోవా నా మొరలాలించెను తన మహోదయను నన్ను గణించెను. అగణ్య పాపియని ద్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచగా తెగించి కృతి కోపగించి పాపపు నిగుల్ నిగుల్ సొగసుగా నడంచెను. యెహోవా నా మొరలాలించెను తన మహోదయను నన్ను గణించెను. ఇంత మంచి నృత్యంతో మనలందరినీ ఆనందింపజేసిన చిన్నారులకు గట్టిగా చప్పలు కొట్టి అభినందించుదాం. అందరూ గట్టిగా చప్పట్లు.
గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఫాదర్ ఎన్నయ్య. కూర్చో అన్నయ్య. థ్యాంక్ యూ తండ్రి. ఫాదర్ ఎన్నయ్య, నీవు గురు తరఫీదులో ఉన్నప్పుడు ఎంతో శ్రేష్టమైన అద్భుతమైన జ్ఞానం కలిగి ఉన్న విద్యార్థివి. నీవు నూతన గురువు అయినను నీ సామర్థ్యతను బట్టి, నీపై నాకున్న నమ్మకాన్ని బట్టి అతి ప్రాముఖ్యమైన కష్టమైన విచారణను నీకు అప్పగించుటకు నేను ధైర్యం వహిస్తున్నాను. తండ్రి గారా, మీరు నాపై ఉంచిన నమ్మకానికి మీకు ధన్యవాదములు. నేను మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను. ఫాదర్ ఎన్నయ్య, మన ప్రజలను కొంతమంది ఉన్నత వర్గానికి చెందిన ప్రజలు వారి భూములను లాక్కుంటున్నారు. వీరు ఈ అమాయక ప్రజలను కులం అనే పేరుతో విడగొడుతున్నారు. కనుక మీరు ప్రజలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎస్ యువర్ ఎక్సలెన్సీ, నేను దేవుని యొక్క తోడ్పాటు యందును మీ యొక్క సహాయ సహకారములందును ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను. థ్యాంక్ యూ డియర్ ఎక్సలెన్సీ. థ్యాంక్ యూ ఫాదర్ ఎన్నయ్య. ఇదిగో నీ అపాయింట్మెంట్ లెటర్. థ్యాంక్ యూ లార్డ్షిప్. వందనాలు స్వామి. ఆశీర్వాదం పంతులు గారు. ఫాదర్, నా పేరు అంతోని. ఈ విచారణలో ఉపదేశిగా పనిచేస్తున్నాను. మీరు మా విచారణకు రావడం మాకెంతో ఆనందంగా ఉంది. మిమ్మల్ని ప్రేమతో ఈ విచారణకు ఆహ్వానిస్తున్నాను. మన విచారణ మన పీఠంలోనే చాలా ప్రఖ్యాతిగాంచినది ఫాదర్. అంతోని గారా, నేను ఈ యొక్క విచారణలో పనిచేయడం ఎంతో గొప్ప విషయం. నేను ఈ విచారణలో నా సేవలు అందించడానికి ఎంతో సంతోషంగా ఉన్నాను. అంతోని గారా, నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే దేవుని యొక్క ప్రేమను నేను ప్రయత్నిస్తాను. ఫాదర్, మన విచారణలో 2 వర్గాలు ఉన్నాయి. 2 వర్గాల వారు వేరువేరుగా దివ్యబలి పూజలు, వేరువేరుగా పండుగలు చేసుకొనిచున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడు ఈ పండుగలను ఎంతో ఉత్సాహంగా ఆనందంగా జరుపుకునే వాళ్ళం. కానీ మా మధ్య ఉన్న కొంతమంది ఉన్నత వర్గానికి చెందిన ప్రజలు ఒకటిగా ఉన్న ఈ సంఘాన్ని 2గా విభజించారు. మా మధ్యలో కలతలు రేపారు. ఫాదర్, ఆ 2 వర్గాల ప్రజలు మీ కొరకు ఎదురు చూస్తున్నారు ఫాదర్. అంతోని గారా, వెళ్దాం. ఆగండి, గొడవపడమాకండి. ఆగండి 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 ప్రియ బిడ్డలారా, ఆగండి. సహోదరి సహోదరులారా, క్రీస్తు నామంలో మీ అందరికి శాంతి, సమాధానము మరియు దేవుని యొక్క ప్రేమ మీకు మరియు మీ యొక్క కుటుంబాలకు తెలియజేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, మనమందరం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటని అంటే, క్రీస్తు ప్రభు యొక్క లోకానికి వచ్చి తన యొక్క జీవితంలో మనకి ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మనకి తోడ్పడారు. కానీ మనం ఏం చేస్తామని అంటే మనం సిలువలో అంటగొట్టాం. కనుక ప్రియ బిడ్డలారా, ఈ యొక్క విచారణలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటనంటే మన యొక్క సంఘ ఐక్యం కోసం ప్రయత్నిద్దాం. సరే ఫాదర్, ప్రార్థనలో మరియు దైవ సేవలో అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. మీరు చెప్పిన విషయానికి, ఒకరి పట్ల ఒకరు చూపే ప్రేమకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ. మరి వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళిరండి. గురువు ప్రజలకు సహాయపడుట, పేద విద్యార్థులకు
చదువు చెప్పించుట, ఆర్థికంగా సహాయ, దైవ సేవలు చేయించుట, దేవుడు మనతో ఉన్నాడు. మీరు మంచిగా చదువుకొని మీరు దేవుని బాటలో నడవాలి. ప్రియ బిడ్డ, మనమందరం కలిసి దేవుని బాటలో నడుద్దాం. చనిపోయినటువంటి వ్యక్తి భూస్థాపనానికి అనుమతి ఇచ్చుట, అమ్మా, అయ్యా, ఏడవకండి, మీరు ధైర్యం వహింపుడు, దేవుడు మనతో ఉన్నాడు. అమ్మా, ఈ యొక్క అబ్రహాము పార్థివ దేహాన్ని మన యొక్క విచారణ సమాధి స్థలంలో భూస్థాపితం చేయడానికి నేను అంగీకరిస్తున్నాను. మీరు భయపడమాకండి. నా బిడ్డను భూస్థాపనము చేయుటకు ఎక్కడా స్థలము లేదా? ఫాదర్, మీరు ఈ వ్యక్తిని ఇక్కడ సమాధి చేయడానికి అనుమతినిచ్చి మా సంఘంలో మా ప్రజల మధ్యలో మీరు ఎంతో అవమానకరమైన ఎంతో నీచమైన కార్యాన్ని చేశారు. మీరు చేసిన ఈ పనికి మేమందరం మిమ్మల్ని తండ్రి గారి దగ్గరికి ఇప్పుడే తీసుకొని పోతాం. జాగ్రత్త. ఫాదర్, మీరు దేవుని కోసం శ్రీసభ కోసం పనిచేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చారు. అంతేకాని మా యొక్క వ్యక్తిగత విషయాల్లో సంఘ విషయాల్లో జోక్యం చేసుకోకండి. మీరు దివ్య సంస్కారాలు ఇవ్వడానికి మాత్రమే ఇక్కడికి పిలువబడ్డారు. అంతేకాని మీకు మా మీద ఎటువంటి అర్హత లేదు. అర్థమైందా? మీరు అలా అనకండి. ఫాదర్, ఐ విల్ సీ యువర్ ఎండ్. ఫాదర్, మీరు విచారణలో వివిధ సేవా సంఘాల ద్వారా మరియు కార్యక్రమాల ద్వారా ఎంత డబ్బు వ్యర్థం చేశారో మాకు తెలుసు. మీరు చేసిన ప్రతి దానికి సమాధానం ఇవ్వాలి. లేకపోతే మిమ్మల్ని పీఠాధిపతుల వద్దకు ఈడ్చుకొని వెళ్ళదాము. మీరు ఏమంటున్నారు? జాగ్రత్తగా ఉండండి. ఇక మాట్లాడకండి, మీరు గమ్ము ఉండండి. ఫాదర్, అయ్యో, ప్రభువా, ప్రభువా, నేను బలహీనంగా ఉన్నాను, ఒంటరి వాడినైపోయాను. ప్రభువా, నేను నీకు చేసిన ప్రమాణాలు ఈ యొక్క ప్రతి మధ్య నేను నలిగిపోతున్నాను తండ్రి. నాకు తోడుగా ఉండవలసిన నన్ను చేశారు ప్రభువా. దానికి ఎన్నుకున్నారు, కానీ ఈ యొక్క
చెడు చేయడానికి ప్రోత్సహిస్తున్నారు. ప్రభువా, నీ యొక్క బలాన్ని శక్తి చేయి ప్రభువా. ప్రభువా, ఇన్నయ్యా, ప్రభు ఇన్నయ్యా, నీవే నా సర్వం. నిన్ను నా చెంతకు రావడానికి ఆటంకపరిచే వాటన్నిటినీ తట్టుకునేలా సాంసోనుకు దయచేసిన బలాన్ని నీకు దయచేయుదును. సాంసోను వలె నీవు కూడా సమస్తాన్ని భరించి నా సేవకుడిగా ఉండిపో. యోనా ప్రవక్త వలె నా బాధ్యతల నుండి నేను పారిపోయాను ప్రభు. కష్టతరమైన పరిచర్య నుండి నాకు ఇష్టమైన, నాకు సంతోషంగా ఉండే పనుల కొరకు ప్రాకులాడాను. కానీ ప్రభువా, అలనాడు నీవు అబ్రహాముకు యోనా ప్రవక్తకు మార్గం చూపించిన విధముగా నాకు కూడా నీ మార్గం చూపించు ప్రభువా. ఇన్నయ్యా, ప్రభు, నా ప్రియ కుమారా, ప్రభు, నీవు నా సేవకుడవు. మాతృగర్భమున రూపొందించక మునుపే నిన్ను ఎన్నుకొని ఉన్నాను. నిన్ను నా కంటి రెప్పవలే కాపాడుదును. నిన్ను నా యొక్క పవిత్ర హృదయంలో దాచి నా పరిశుద్ధ రక్తముతో నిన్ను కడిగి నిన్ను ముందుకు నడిపించేదను. యెహోషువకు తోడై ఉండిన రీతిగా నేను నీకు తోడై నిన్ను నడిపింతును అన్నయ్యా. ప్రభు, చెక్కయ్య వలె ఎన్నో మార్లు నిన్నును మరియు ఈ యొక్క లోకధనాన్ని ఎన్నుకున్నటలో యుద్ధం చేశాను ప్రభు. కానీ ప్రభువా, నిన్ను ఎన్నుకునే శక్తిని, బలాన్ని నాకు దయచేయవా. ఇన్నయ్యా, ప్రభు, నీవు నాకు అమూల్యమైన వాడవు. నేను ఈ భూలోకములో ఉన్నప్పుడు 3 సంవత్సరముల పరిచర్యలో నేను దేనిని నా వెంట తీసుకొని వెళ్ళలేదు. ప్రజలే నాకు సమకూర్చి నేను చనిపోయినప్పుడు నన్ను సమాధి చేయవలసి వచ్చినప్పుడు నాకంటూ సమాధి దొరకలేదు. వేరొకరి సమాధిలో నన్ను భూస్థాపితం చేశారు. నీవు నా కోసం జీవిస్తే, నాతో ఉంటే, నిన్ను పిలిచిన క్షణం నుండి నీవు సమాధి చేరే వరకు నీకు తోడై ఉందును. నీకు ఏ కొరతయు వాటిల్లదు. నీకు సమస్తమును సమకూర్చుదును ఇన్నయ్యా. ప్రభు, ప్రతి ఒక్కరి సంతోషంలో, ప్రతి ఒక్కరి బాధలో నా అవసరం ఎంతగానో ఉంది ప్రభువా. కానీ నా యొక్క సంతోషంలో, నా యొక్క బాధలో ఈ ప్రజలెవరు నాతో లేరు ప్రభువా. నేను కూడా వారి వలె మానవ మాత్రుడనని ఎవరు గుర్తించడం లేదు ప్రభు. వారి వలె కోరికలు, భావోద్వేగాలు కలవాడనని ఎవరు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు ప్రభువా. నేను కూడా ఈ ప్రపంచానికి చెందిన వాడనని వాళ్ళకి అర్థం కావట్లేదు ప్రభువా. ప్రభు, ఇన్నయ్యా, ప్రభు, భయపడకుము, ధైర్యము వహింపుము. తల్లి మరిచిన గాని, తండ్రి విడిచిన గాని నేను నిన్ను విడువను, ఎడబాయను. నీకు నేను తోడుగా ఉందును.
నీ బలహీనతల యందే నా బలము నీకు సమకూరును. భయపడకు, సాగిపో. గుడ్ ఈవినింగ్ ఫాదర్. గుడ్ ఈవినింగ్ సిస్టర్స్. బాగున్నారా ఫాదర్? నేను బాగున్నాను సిస్టర్స్. క్రీస్తు నామంలో మీకు శుభాభివందనములు. ఫాదర్, ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మీరు చేయనటువంటి తప్పిదములకు ప్రజలు మిమ్ము నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు. మీరు చేయు మంచి పనులను వారు గుర్తించడం లేదు. సిస్టర్, క్రీస్తు ప్రభు ఈ యొక్క లోకానికి వచ్చినప్పుడు ఎన్నో మంచి కార్యాలు చేశారు. కానీ ఆయనను మనం ఈనాడు శిలువపై అంటగొట్టాము. కనుక సిస్టర్స్, నేను ఏ పాటి వాడను. ఫాదర్, మీరు చాలా స్ఫూర్తిదాయకంగా క్రీస్తును పోలి ఉన్నారు. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. మీకు వచ్చే కష్టాలను, బాధలను ఎదుర్కొంటూ క్రీస్తుకు సాక్షులుగా నిలవండి. థ్యాంక్ యూ సిస్టర్స్. మీరు నా కోసం ప్రార్థన చేయండి. బయట ఉపదేశి వేచి ఉన్నారు కనుక నేను వెళ్ళి ఆయనను కలుస్తాను. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ సిస్టర్స్. వందనాలు స్వామి. ఆశీర్వాదం పంతులు గారు. ఫాదర్, మీరు మన విచారణలో స్త్రీలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చి వారి ఎదుగుదల కొరకు ఎన్నో కార్యక్రమాలను తలపెట్టారు. కానీ ఆ ప్రజలే మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు ఫాదర్. ఈ విషయాన్ని మీ దగ్గరికి తీసుకురావడం నాకు చాలా బాధాకరంగా ఉంది ఫాదర్. ఏమిటి ఆ విషయం పంతులు గారు? ఫాదర్, మన విచారణలోని స్త్రీలకు మీరెంతో ప్రాధాన్యతనిచ్చి వాళ్ళ కష్టాలను గుర్తెరిగి వారి ఎదుగుదల కొరకు మీరెంతో కష్టపడుతున్నారు. కానీ ఈ నిజం తెలియనటువంటి ప్రజలు మీ మీద లేనిపోని అపోహాలతో తలపెడుతున్నారు. మీరు స్త్రీలకు సపోర్ట్ చేసే విధానాన్ని వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు. స్త్రీల ఎదుగుదల కొరకు, అభివృద్ధి కొరకు మీరు ఎన్నో ప్రార్థన బృందాలను మీరు ప్రారంభించి ఉన్నారు. కానీ మీ పనులను వాళ్ళు తప్పుపడుతూ ఎత్తి చూపుతున్నారు ఫాదర్. ప్రతి ఒక్కరి సంతోషంలో నా అవసరం ఎంతగానో ఉంది. నేను వాళ్ళకి ఎన్నోసార్లు నా ప్రేమను పంచాను. కానీ ఈ ప్రజలు నన్ను అర్థం చేసుకోవడం లేదు ప్రభు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రభు, నా తోటి గురువులే, నా యొక్క ప్రజలే నన్ను ప్రక్కతోవ పట్టేశారు, నన్ను బలహీనుని చేశారు. ఈ సంఘానికి నేను ఎంతో సేవ చేశాను, కానీ నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు. నన్ను ఒక మూలకి త్రోసివేశారు ప్రభువా. ప్రభు, నేను బలహీనంగా ఉన్నాను ప్రభువా. నా దైవ పిలుపుకు శక్తిని దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరు నా బాధని, సంతోషాన్ని అర్థం చేసుకోవడం లేదు ప్రభు. నేను ఒంటరి వాడినైపోతున్నాను ప్రభువా.
నీ యొక్క శక్తిని బలాన్ని నాకు దయచేయి ప్రభువా. ప్రభు, ఈ ప్రజలు నన్ను అర్థం చేసుకోవడం లేదు ప్రభువా. నీవు కోడి కూయటకు ముందు ముమ్మారు నన్ను ఎరుగునని బొంకెదవు అని ప్రభువు చెప్పిన మాటను పేతురు జ్ఞప్తికి తెచ్చుకొని వెలుపలికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చెను. ప్రభు ప్రభు, నీవు ఎవరివో తెలియదని ముమ్మారు పొంకి పాపము కట్టుకొచ్చిని ప్రభు. అయినప్పటికీ మీ దయా కరుణ మీద నాకు అపారమైన నమ్మకం ఉన్నది ప్రభు. ఎందుకనా నీ దయా కరుణ తరతరముల వరకు కొనసాగుతున్నది ప్రభు. పేతురు క్రీస్తునందు నమ్మకముంచి ప్రేషిత కార్యాన్ని కొనసాగిస్తూ శ్రీసభకు అధిపతి అయ్యారు. నేను ఒక నిర్దాక్షిణ్యంగా పాపం చేశాను. నన్ను ఎన్నుకొని ఎంతగానో ప్రేమించిన యేసు మోసం చేశాను. నేను నా జీవితం అంతా భరించలేను. నాకు పాప క్షమాపణ లేదు. నాకు పాప క్షమాపణ లేదు. యూదా ఆత్మహత్యకు పాల్పడి తన జీవితాన్ని అంతం చేసుకున్నాడు. ఎన్నయ్యా, నీవు నిజమైన కాపరివి కాదు, కానే కాదు. నీవు ప్రజలను విడగొట్టి
వారి మధ్య ద్వేషాన్ని పెంచావు. నీవు ధనప్రీతి కలవాడవేనయ్యా. నీవు స్త్రీవాదివి. నీవు నాకు అప్పగించిన ప్రేషిత కార్యంలో విఫలమయ్యావేనయ్యా. నేను నిర్దోషిని. నేను చెయ్యని పనులను అంగీకరించడం భరించలేనిది. ప్రభు, నీకు తెలుసు నేను మానసికంగా కృంగిపోయాను ప్రభు. నాపై వస్తున్న ఈ అవరోధాలను ఎదుర్కోవడానికి ఒంటరి వాడినైపోతున్నాను ప్రభు. అన్నయ్య, నీవు నీ జీవితాన్ని ముగించడం మంచిది. లేకపోతే నీ గురుత్వ బాధ్యతల నుండి నీవు తొలగింపబడతావు. స్నేహితులే నీ గురించి తప్పుగా మాట్లాడుతారు. నీ కుటుంబ సభ్యులు నిన్ను దూరం చేస్తారు. కాబట్టి ఇదే అనుకూల సమయం. ఇస్కారియోతు వలె నీవు కూడా నీ జీవితాన్ని అంతం చేసుకో. వెళ్ళనయా, వెళ్ళు. ఇదే అనుకూల సమయం. ఇస్కారియోతు వలె నీవు ఉరి వేసుకొని నీవు నీ జీవితాన్ని అంతం చేసుకోవడం మంచిది. అయ్యో, ఇన్నయ్యా ప్రభు, నా ప్రియ కుమారా ప్రభు, ఎందులకు బాధపడుతున్నావు ప్రభు? ఎవరు లేరు బిడ్డ. ఇన్ని రోజుల నుండి నీవు ఎవరి గురించి బోధించున్నావో అటువంటి నా జీవితం నీకు గుర్తు రాలేదా ప్రభు? ప్రజలు నన్ను తాగుబోతు, తిండిపోతూ మరియు వ్యభిచారులతో తిరిగాడని అన్నారు. నేను వారిని విభజించానని అన్నారు. నాపై ఉమ్మి వేసి ముళ్ళ కిరీటం పెట్టి పిడిగుద్దులు గుద్దారు. నన్ను శిలోపై అంటగొట్టి నన్ను శిలో మీద బలి వేశారు. ఇన్నయ్యా ప్రభు, ఎవరు లేరు ప్రభు. ఈ లోకం వలన నీవు చింతించవద్దు, భయపడకు. అది నిన్ను ద్వేషిస్తుంది. ధైర్యం తెచ్చుకొని దృఢంగా ఉండు. పేతురు వలె నాపై నమ్మకముంచి నా చెంతకు తిరిగిరా ప్రభు. నీ ద్వారా నేనెంతో మందిని రక్షించబోతున్నాను ఇన్నయ్యా. ప్రభు, ప్రభు నీకు కృతజ్ఞత. నేను ఈ యొక్క ప్రపంచ వ్యామోహాలకు, కీర్తి ప్రతిష్టలకు కాకుండా నీవు ప్రారంభించిన ఈ యొక్క గురువుల ప్రేషిత కార్యానికి నా వంతు సహాయాన్ని నేను చేస్తాను ప్రభువా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నాటకాన్ని ప్రపంచంలో ఎంతోమంది అమాయకపు గురువులు అన్యాయంగా వేరు వేరు వ్యక్తుల ద్వారా బాధించబడుతూ అవమానించబడుతున్న గురువులను జ్ఞాపకము చేసుకొని వారికి అంకితం చేస్తూ ఉన్నాము. గురువు కూడా మనవలే ఒక సాధారణమైన మానవుడని అర్థం చేసుకుంటూ ప్రతి సంస్థలో, పాఠశాలలో, విచారణలో కష్టించి పనిచేస్తున్న గురువులను మనవంతు ప్రోత్సహిద్దాం. ఎవరో చెప్పిన దానిని గురించి, ఎక్కడో వినిన దాని గురించి గురువులను బాధ పెట్టక, ఆయన దేవునిచే ఎన్నుకోబడిన వ్యక్తిగా, దేవుని మనిషిగా గుర్తించి అర్థం చేసుకుందాం.
గురువులను గౌరవిద్దాం, గురువులను ప్రేమిద్దాం, మరియు మీ వంతు సాయంగా గురువుల కోసం ప్రార్థిద్దాం. మరి ఇంతసేపు ఎంతో ఓపికతో సహనంతో వీక్షించిన మీ అందరికీ మా కృతజ్ఞతలు. ప్రియ దేవుని బిడ్డలారా,